రిగ్గింగ్ చేస్తున్నాడని చెప్తే నా క్యాండిడేట్ గల్లవట్టి ఉంటుంది. సిఐ శివకుమార్ రావాలి. అసలు వాడు మొగోడైతే రావాలి. ఏమన్నా ఈరోజు లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం ఏమైనా సంఘటన అయితే వాడు సిఐ వాడు హోంగార్డ్ రావాలి. ఏమనుకుంటున్నారా మీరు హోంగార్డులు? ఏమనుకుంటున్నారు మీరు? జగ్గారెడ్డి ఎవడని అంటారు. నేను మొగోళ్ళు పోలీసు వాళ్ళు తెలిసి పడుస్తారు. చలో చలో ఏమన్నా ఈరోజు బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సంగారెడ్డిలో హై టెన్షన్ నెలకొంది. మున్సిపల్ ఎన్నికలు ఈ రోజుతో ముగియనుండటంతో 13వ తేదీన ఎన్నికలు దీనికి సంబంధించిన కౌంటింగ్ అయితే ప్రారంభమైంది. అదే రోజు రిజల్ట్ కూడా రానుంది. ఇదే తరుణంలో ఈరోజు ఎన్నికల సమయంలో సంగారెడ్డిలో హై టెన్షన్ నెలకొంది. జగ్గారెడ్డికి పోలీసులకు మధ్య వాగ్వాదం జరుగుతూ ఉంది. సో ఏదైతే 34 వార్డులో కొంత గొడవ జరుగుతుంది. ఎవరైతే కాంగ్రెస్ అభ్యర్థి ఉన్నారో కాంగ్రెస్ అభ్యర్థి గల్లా పట్టుకుని పోలీసులు బయటికి తీసుకెళ్లారనే సమాచారంతో పోలింగ్ బూత్కి జగ్గారెడ్డి చేరుకున్నారు. సో అక్కడ పోలింగ్ కూడా ఆపేస్తానంటూ ఒక పోలింగ్ బూత్లోకి చొచ్చుకెళ్ళిన జగ్గారెడ్డి పోలీసులు బయటికి తీసుకెళ్తే ప్రయత్నం చేశారు. సో ఇక్కడ ఎవరైతే శివకుమార్ అనే వ్యక్తి కాంగ్రెస్ అభ్యర్థి గల్లా పట్టుకున్నారో అతను అక్కడి నుంచి వెళ్ళిపోయారు. పోలీసులు కూడా పంపించారు, పై అధికారులు కూడా పంపించారు. అయితే ఇక్కడ పోలీసులు జగ్గారెడ్డిని బయటికి తీసుకొచ్చిన తరుణంలోనే పోలీసులకు జగ్గారెడ్డికి మధ్య వాగ్వాదం జరిగింది. 26 ఏళ్ల నా చరిత్రలో ఇంతవరకు నేను పోలింగ్ బూత్కి వచ్చింది లేదు, ఇంత ఆగ్రహానికి గురైంది లేదు. అలాంటిది మా కాంగ్రెస్ అభ్యర్థి గల్లా పట్టుకుంటానికి ఎంత ధైర్యం సిఐకి అంటూ కూడాను జగ్గారెడ్డి మాట్లాడారు. సో దీని గురించి మరింత సమాచారం అందించడానికి మా తెలంగాణ బ్యూరో చీఫ్ శ్రీనివాస్ ఫోన్ లైన్లో అందుబాటులో ఉన్నారు. మాట్లాడే ప్రయత్నం చేద్దాం. శ్రీనివాస్, చెప్పండి, అసలు ఏం జరిగింది? జగ్గారెడ్డి ఎందుకు అంత ఆగ్రహానికి గురయ్యారు? అసలు ఏం జరుగుతుంది సంగారెడ్డిలో? రైట్ వసంత్, మొత్తం తెలంగాణలో ప్రస్తుతం మున్సిపాలిటీ ఎన్నికలు అయితే జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ముఖ్యంగా సంగారెడ్డి జిల్లా గురించి మనం మాట్లాడితే అక్కడ 34 వార్డులో అయితే ఉద్రిక్తత వాతావరణం చోటు చేసుకుందని చెప్పొచ్చు. ముఖ్యంగా అక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకుల పైన ఎవరైతే సిఐ ఉన్నారో సిఐ బిఆర్ఎస్ అభ్యర్థికి సపోర్ట్ చేస్తున్నారు అనే కోణంలో అక్కడ ఉన్నటువంటి సిఐ అభ్యర్థి గల్లా పట్టుకోవడం ఇట్లాంటి సిచ్యువేషన్ నెలకొన్న నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి ఏదైతే కాంగ్రెస్ నాయకుడు దీనికి సంబంధించినటువంటి జగ్గారెడ్డికి చెప్పడంతో ఆయన అక్కడికి ఆ స్టేషన్ వద్దకు చెప్పినటువంటి పరిస్థితి. ఆ సిఐ ఎవరైతే ఉన్నారో ఆ సిఐ మొత్తం బిఆర్ఎస్ పార్టీకి సంబంధించి సపోర్ట్ చేస్తున్నాడు, ఇట్లాంటి పరిస్థితి అయితే ఎట్లా అని చెప్పి ఒక దశలో ఆయన మొత్తం ఎలక్షన్ పోలింగ్ ని ఆపేస్తా అని చెప్పడం ఇదంతా తీవ్ర దుమారం అయితే లేపుతుంది. ముఖ్యంగా అధికార కాంగ్రెస్ పార్టీకి గతంలో ఉన్నటువంటి ఎమ్మెల్యే అక్కడ ఉన్నటువంటి పోలింగ్ ఆ స్టేషన్ కి రావడం కావచ్చు, అక్కడ ఉన్నటువంటి ఆ తంతు అంతా చూసిన తర్వాత ఇంత ఆగ్రహం ఆయన నాకు ఇప్పటి వరకు ఇట్లాంటి అనుభవం ఎదురుగాలేదు. ఇట్లా ఒక పోలీస్ అధికారి ఉండి ఇట్లాంటి తంతుకు ఆయన వాళ్ళకి సపోర్ట్ చేయడం ఏంటి, ఎలక్షన్ సజావుగా జరిగేందుకు సహకరించే పోలీసులు ఇట్లా చేస్తున్నారని చెప్పేసి ఆ కాంగ్రెస్ నాయకులు, ముఖ్యంగా కాంగ్రెస్ నాయకులని కట్టడి చేయడం ఎంతవరకు సబబు, ఇది ఇద్దరి మధ్యలో పారదర్శకంగా ఉండాల్సినటువంటి పోలీసులు గల్లా పట్టుకోవడం కావచ్చు, బిఆర్ఎస్ వాళ్ళకు సపోర్ట్ చేయడం కావచ్చు, ఇదంతా ఆయనకు ఆగ్రహం తెప్పించినటువంటి సిచ్యువేషన్ అని చెప్పొచ్చు. ఈ క్రమంలో ఆ జగ్గారెడ్డికి పోలీసుల మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. ఈ క్రమంలో తోపులాట సైతం చోటు చేసుకున్నటువంటి సిచ్యువేషన్. ముఖ్యంగా ఏదైతే సిఐ శివకుమార్ ఉన్నాడో ఖచ్చితంగా ఇక్కడికి రావాలి అని చెప్పేసి ఆయన పెద్ద మొత్తంలో అక్కడ ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి సిచ్యువేషన్. సంగారెడ్డిలో లా అండ్ ఆర్డర్ కంట్రోల్ చేయడానికి ఈ ప్రాబ్లం చేయడానికి ముఖ్యంగా ఈ సిఐ వచ్చాడని చెప్పేసి ఒక ఇంతలో ఆయన ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలుస్తా ఉంది వసంత్. రైట్, అంటే ముఖ్యంగా ప్రస్తుతానికి ఉన్న పరిస్థితి అంటే ఒక పక్క నుంచి అక్కడికి పోలింగ్ కేంద్రానికి భారీగా కాంగ్రెస్ కార్యకర్తలు చేరుకుంటారని కూడా సమాచారం. అసలేంటి, ఏం జరగబోతుంది? అక్కడ ఏమైనా గొడవ ఉద్రిక్తత మరింత పెరిగే అవకాశం ఉందా, లేదంటే పోలీసులు దాన్ని ఆపే ప్రయత్నం ఏమైనా జరిగిందా? రైట్, ఒకటి మనం ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే ముఖ్యంగా ఎలక్షన్స్ అనగానే ఎంతో కొంత ఇట్లాంటి ఉద్రిక్తత వాతావరణం ఉంటుంది. ఈ నేపథ్యంలో పోలీసులు దాన్ని కట్టడి చేయడానికే కృషి చేస్తారు. మరి ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ సంబంధించినటువంటి ఆ పార్టీ అక్కడ బిఆర్ఎస్ నేతలకు కావచ్చు, ఈ డబ్బులు పనిచేసే విషయంలో కావచ్చు, లేకపోతే అక్కడ పోలింగ్ కేంద్రం వరకు వచ్చి సపోర్ట్ చేయడం ఎంత వరకు సబబు అని చెప్పేసి కాంగ్రెస్ కార్యకర్తలు పెద్ద మొత్తంలో అక్కడికి వచ్చారు. ఈ నేపథ్యంలో కంట్రోల్ చేసే
చేసే క్రమంలోనే పోలీసులు అక్కడ ఉన్నటువంటి అభ్యర్థిని తోపులాట చేయడం కావచ్చు, గల్లా పట్టినట్టుగా కాంగ్రెస్ నాయకులు అయితే ఆరోపిస్తున్నారు. ఇది ఈ విషయం అక్కడ ఏదైతే సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డికి తెలవడము, ఆయన హుటాహుటిన రావడము, ఆ కార్యకర్తలు మరింత ఇది బలం చేకూరిందని చెప్పొచ్చు. అంత పెద్ద లీడర్ అక్కడికి రావడము, ఈ ఘర్షణ వాతావరణాన్ని కంట్రోల్ చేసే పరిస్థితి పోలీసులు అక్కడికి వచ్చి అదుపు చేసే ప్రక్రియ ఉన్నప్పటికీ సిఐ ఇట్లా దురుసుగా ప్రవర్తించడం ఏంటి, ఆ గల్లా పట్టే హక్కు ఎవరు ఇచ్చారని చెప్పేసి ఆ కోణంలో పెద్ద మొత్తంలో కార్యకర్తలు రావడము, ఆ జగ్గారెడ్డి కూడా పెద్ద మొత్తంలో నినాదాలు చేయడము, ఇదంతా ఖచ్చితంగా ఇది అవసరమే లేదు, మేము ఖచ్చితంగా ఇట్లాంటి ఆ పోగడకు మేము అడ్డుకుంటాము, అసలు ఎలక్షన్లే జరగనేమో, ఎలక్షన్ పూర్తిగా రద్దు చేయాలంటూ ఆయన ఒక చేసినటువంటి ప్రక్రియ. మొత్తంకి పోలీసులు అయితే అదుపు చేసే క్రమం అని చెప్పొచ్చు. పై అధికారులకు ఇప్పటికే సమాచారం అందింది, వాళ్ళు పెద్ద మొత్తంలో బలగాలు కూడా అక్కడికి వస్తున్నటువంటి సిచ్యువేషన్స్. ఎన్నికలు సజావుగా సాగడానికి కలెక్టర్ కావచ్చు, అధికార యంత్రాంగం పూర్తిగా నిమగ్నమైందని చెప్పొచ్చు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండానే ఆ కంట్రోల్ చేసే క్రమంలో ఇట్లాంటివి జరిగింది. ఖచ్చితంగా దీన్ని ఇష్యూని పెద్ద చేయకుండా పోలీసులు సామరస్యంగా ఇరు వర్గాలని కూడా సంధానించే ప్రయత్నం అయితే చేస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్. రైట్, అయితే మొత్తానికైతే సంగారెడ్డిలో కొంత హై టెన్షన్ వాతావరణం నెలకొంది. ఏదైతే జగ్గారెడ్డి కాంగ్రెస్ అభ్యర్థి ఎవరైతే ఉన్నారో కాంగ్రెస్ అభ్యర్థి గల్లా ఒక సిఐ శివకుమార్ అనే వ్యక్తి ఎవరైతే సిఐ ఉన్నారో ఆ సంగారెడ్డి సిఐ అతను గల్లా పట్టుకున్నాడని చెప్పేసి జగ్గారెడ్డి ఎటుకలకు అక్కడ 34వ వార్డులో ఏదైతే ఉద్రిక్తత జరుగుతుందో ఆ ప్రాంతానికి చేరుకున్నారు. ఒక్కసారిగా ఆయన పోలింగ్ బూత్లోకి చొచ్చుకెళ్లారు. ఎలక్షన్ కూడా ఆపేస్తాను, మళ్ళీ రీపోలింగ్ కండక్ట్ చేస్తే అవసరం అయితే ఎలక్షన్ జరిగే ప్రసక్తే లేదు అన్నట్టుగా కొంత అక్కడ వాగ్వాదానికి దిగడంతోనే, పోలింగ్ బూత్లో చొచ్చుకెళ్ళడంతోనే అక్కడున్న పోలీసులు ఎవరైతున్నారో, భద్రతా సిబ్బంది ఎవరైతున్నారో వీళ్ళంతా కూడాను జగ్గారెడ్డిని బయటికి తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. అయితే ఈ ప్రయత్నంలోనే కొంత పోలీసులకు అలాగే జగ్గారెడ్డికి మధ్య వాగ్వాదం జరిగింది. ఈ వాగ్వాదంతోనే దాదాపుగా శివకుమార్ ఎవరు అతను ఇక్కడ ప్రాబ్లం క్రియేట్ చేయడానికే వచ్చారు అంటూ కూడా కొన్ని అనుచితమైన వ్యాఖ్యలు చేశారు. అయితే ఇక్కడ ఆ సీఐకి ఇంకా బీఆర్ఎస్ బుద్ధులు పోలేదా అంటూ కూడాను ఆయన కొన్ని వ్యాఖ్యలు చేశారు. సో ముఖ్యంగా అసలు ఇక్కడ జగ్గారెడ్డి ఏం మాట్లాడారు ఏంటి అనేది మనం ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. ఇంకా టీఆర్ఎస్ బుద్ధి పోలేదు అవా నీకు? నువ్వు ఏమనుకుంటున్నావా? ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం నువ్వు క్లియర్ చేసుకున్నావు. సినిమా అరవైనా ఇదేమన్నా ఏం తమాషానా? నేను 26 ఏళ్ల దగ్గర రాలే ఫీల్డ్కి. నేను బూత్లోకి రాక 26 ఏళ్ళు అయింది. ఈ రోజు సంగారెడ్డి ఇందిరా కాలనీలా నా కాంగ్రెస్ క్యాండిడేట్ అడ్డుని గల్ల పట్టుకొని బయటికి నూకిన మీ సిఐ శివకుమార్ నాకు తెలుసు. ఈ శివకుమార్ అంటోడు పోయిన 10 ఏళ్ల కాలంలో, సరే మీరు ఏ గవర్నమెంట్ ఉంటే పాట పాడతారు, పాడుకోండి. మా గవర్నమెంట్ ఉందని నేను వాడమని చెప్పలే కదా దానికి. కానీ నా అడ్డుని గల్లబట్టి అతను ఫోజు ఊక్కోండి, సీఐని ఊక్కోండి. నేను ఆయన సంగతి నేను తెలిచేస్తా. రైట్, చూసారు కదా జగ్గారెడ్డి ఏ విధంగా మాట్లాడుతున్నారు. కొన్ని అనుచితమైన వ్యాఖ్యలు, అంటే అక్కడ డ్యూటీలో ఉన్న పోలీసుల పైన మేబీ వాళ్ళు ఆ యొక్క అభ్యర్థి గల్లా పట్టుకుని ఉండొచ్చు, కానీ అంటే ఒక బాధితులైన పొజిషన్లో ఉండొచ్చిన వ్యక్తి, అటు ఇప్పుడు ఒక కాంగ్రెస్ పార్టీకి వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్న వ్యక్తి కొన్ని పోలీసుల పైన అంటే కొన్ని అనుచితమైన వ్యాఖ్యలు చేశారు. ఏ విధంగా మాట్లాడారో మనం చూసాం. అంటే కొన్ని అనకూడని మాటలు కూడా జగ్గారెడ్డి అన్నారు. అంటే ఆయన కంట్రోల్ తప్పారు అనేది కూడా తెలుస్తుంది. సో ఓవరాల్గా సంగారెడ్డిలో అయితే కొంత హై టెన్షన్ వాతావరణం నెలకొంది. ముఖ్యంగా జగ్గారెడ్డి వర్సెస్ పోలీసులుగా ముందు నెలకొంది. ఆ తర్వాత ఇంకా ముఖ్యంగా ఏదైతే అభ్యర్థి కాంగ్రెస్ అభ్యర్థి ఉన్నారో కాంగ్రెస్ అభ్యర్థి యొక్క గల్లా పట్టుకోవడం వల్లనే ఈ యొక్క గొడవ అంతా జరిగింది అనేది కూడా మనకంతున్న సమాచారం. చూద్దాం అసలు ఏం జరగబోతుంది, ఏం జరిగింది అనేది కూడా.